ఇప్పుడు మనం 45 నిమిషాలు 30 నిమిషాలు 15 నిమిషాలు కళ్ళు మూసుకుని మాస్టర్ సివి నమస్కారం అని కూర్చుంటున్నాం. కూర్చుంటే ఏం జరుగుతుంది? మన లోపల రెక్టిఫికేషన్ జరుగుతుంది. అంటే మన లోపల కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల కొంత అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఈ అనారోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, బాబు నాకు అనారోగ్యంగా ఉంది ఏంటో చూడబోయా అని. ఆయన నీకేమైనా దుండుముక్కలాగా ఉన్నావు, హాయిగా ఉన్నావు, అంతా బాగానే ఉంది, నీకు రోగం లేదు ఏం లేదు పో అంటాడు. ఈయన ఇంటికి వచ్చి కుయ్యమర్రు అంటూ ఉంటాడు. ఏమిటాయా అంటే దాన్ని ఆది వ్యాధులు అన్నారు. అంటే వీడి చేసుకున్న కర్మని అనుభవించడం కోసం వచ్చేటువంటి వ్యాధులు. ఆ వ్యాధులు తొలగాలి అంటే అగో ఆయన తప్ప ఎవరు తొలగించేవాళ్ళు లేడు. ఆయనే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిగా మారారు. ఆయనే కొత్తరామకోటయ్య తాతగారిగా మారారు. ఆయనే ఇప్పుడు మన రామకోటిరెడ్డి గారికి అభయం ఇచ్చి ఆయన ద్వారా పనిచేస్తున్నారు. ఓ